అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎంబీఆర్ వర్మ. నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ. చాలామంది నన్ను అడుగుతారు, ఇండివిజువల్ ఇల్లు కావాలి, రాజమండ్రి సిటీలోనే ఉండాలి, మాకు కొంతమూరు కోలమూరు సైడ్ వద్దు, లేదా ధవళేశ్వరం సైడ్ వద్దు, లేదా బొమ్మూరు సైడ్ వద్దు అని చెప్తూ ఉంటారు. అటువంటి వారికి నేను ఇప్పుడు ఒక సౌత్ ఫేసింగ్ 78 గజాల ఇల్లు మీకు నేను చూపించబోతున్నాను. ఇది పాతిల్లు అండి, బాగుంటుంది ఇల్లు. పాతకాలం టైప్ అంటే మీకు పొడవుగా ఉంటాయి, బెడ్రూమ్స్, హాలు, కిచెన్ అంతా పొడవుగా ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ఇల్లు కొనాలనుకున్నప్పుడు డబ్బులు ఉండడంతో పాటు కూడా అక్కడ ఇల్లు ఉన్నటువంటి పరిస్థితులను మనం అడ్జస్ట్ చేసుకుని ఉండడానికి ప్లాన్ చేసుకోవాలండి. లేదంటే మన మైండ్లో ఉన్న ఇల్లు మనకు దొరకదండి, మనకు కావాల్సినట్టు దొరకదు. అక్కడ ఏమాత్రం కంఫర్టబుల్గా మనకు అనిపించిన అటువంటి ఇల్లు మనం తీసుకోవడానికి సిద్ధపడాలండి. ఏదో ఊహించుకుంటే మనకు కావాల్సిన ఇల్లు దొరకదు. ఇది సెంట్రల్ జైలు దగ్గర నుంచి 600 మీటర్ల దూరంలో ఉంటుందండి. సువిశేషపురం అంటారండి ఇది, ఈ ఏరియాని. ఇప్పుడు మీరు చూస్తున్న రేకుల షెడ్ ఏదైతే ఉందో ఇది వాళ్ళు ఖాళీ స్థలంలో, ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో రేకుల షెడ్ వేసి చిన్న కిరాణా షాప్ కింద పెట్టుకున్నారండి. పాలు, పెరుగు అయినా అమ్ముతూ ఉంటారు. ఇక హాల్లోకి వెళ్తే ఈ హాల్ చూసారా, మీకు రేకులు చూపిస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర ఏదైనా సరే జెన్యున్గా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. నేను అవి చూపించకుండా మీకు ఇది ఒక డాబా అండి అని చెప్పను. నేను సగం డాబా ఉంది, 2 రూములు రేకుల షెడ్ ఉన్నాయి. ఆ విషయం నేను క్లియర్గా చెప్తాను మీకు. ఈ టైల్స్ ఏదైతే చూస్తున్నారో మీరు, ఇది 1 ఇయర్ బ్యాక్ వేసుకున్నారండి ఇల్లు. అంటే ఇల్లు చాలా బాగుంటుంది. ఇది సౌత్ ఫేసింగ్. మీరు చూస్తున్నది బెడ్రూము. ఈ బెడ్రూమ్లో ఇది స్లాబ్ అండి, బెడ్రూమ్ స్లాబ్, కిచెన్ స్లాబ్ అండ్ ఇది గుర్తుపెట్టుకోండి. మీకు కెమెరా తిప్పని చూసారు కదా, టీవీ అన్ని యూనిట్ పెట్టుకున్నారు వాళ్ళు అక్కడ. ఇక కిచెన్లోకి వచ్చేసరికి 2 మనుషులు తిరిగేటటువంటి ప్లేస్ ఉన్నటువంటి కిచెన్ అండి, మరీ ఇరుకుగా ఉండేటటువంటి కిచెన్ కాదు. తర్వాత ఈ కిచెన్ ప్లాట్ఫామ్ చూస్తున్నారు. అలాగే ఈ పక్కనే ఇంకొక బెడ్రూమ్ ఉందండి, అది మనం సందులోంచి వెళ్ళొచ్చు. అంటే అక్కడో బెడ్రూమ్ ఉంది, ఇక్కడో బెడ్రూమ్ ఉంది. 78 గజాల సౌత్ ఫేసింగ్ ఇల్లు ఇది. ఒక హాలు, ఒక బెడ్రూమ్, ఒక కిచెన్, మళ్ళీ సెపరేట్ సింగిల్ బెడ్రూమ్ ఈ ఇంటికి ఉన్నాయండి. ఇది 50 లక్షల రూపాయలు చెప్తున్నారు. అది మీరు డైరెక్ట్ ఓనర్ గారితో మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ ఇల్లు చూడండి, ఎందుకంటే మనకు నచ్చిన ఇల్లు దొరకడం, మన మనసులో ఉన్న ఇల్లు దొరకడం అనేది కష్టం అండి. అది ఉన్న దాంట్లో ఎలా అడ్జస్ట్ అవ్వగలుగుతామా అనేది చూసుకుంటేనే మనం కంఫర్ట్గా తక్కువ రేట్లో కొనుక్కోగలుగుతాం. ఈ మోటార్ 3 డేస్ అయిందండి కొని. ఇది గోదావరి వాటర్ ఉంది, ఇక్కడ బోర్ లేదు దీనికి. ఈ సందులోంచి మనం వెళ్ళినట్లయితే మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంటుందండి. ఈ మెట్లు పైన డాబా మీదకి వెళ్ళడానికండి, పైన స్లాబ్ ఉంది. 15 సంవత్సరాల పైన పాతిల్లే ఇదండి. ఇది మీకు చెప్పాను కదా, 50 లక్షల రూపాయలు చెప్తున్నారు. ఆల్రెడీ కోఆపరేటివ్ బ్యాంక్లో లోన్ ఉంది. నా పర్సంటేజ్ వచ్చి 2% కమిషన్ ఉంటుందండి. ఫైనల్గా మీరు రేట్ ఎంత మాట్లాడుకుంటే దాని మీద. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది గోదావరి కుళాయి అండి, గోదావరి ట్యాప్ ఇది. ఇదంతా ఎదర ఖాళీ ప్లేస్ అండి. ఇంకా ఎదర ఖాళీ ప్లేస్ కూడా ఉంది, అది వీళ్ళు వాడట్లేదు. ఈ బాత్రూమ్స్ అండి, లెట్రిన్ బాత్రూమ్స్ ఇవి. మీకు మళ్ళీ ఎందుకు చూపిస్తున్నానంటే, ఇందాక మీరు కరెక్ట్గా చూసారా లేదా అనేది దానికోసం నేను మీకు చూపిస్తున్నానండి. చూసారు కదండి, నాది 2% కమిషన్ అని చెప్పాను. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఈ ఇల్లు నేను మీకు చూపిస్తాను. మీకు తక్కువ రేట్లో ఇల్లులు పెట్టే ఏకైక ఛానల్ అండి నాది. ఎవరు పెట్టరు, ఎందుకంటే ఒక 20 లక్షలు ఇల్లు పెట్టారు అనుకోండి, దాంట్లో కమిషన్ ఏమి రాదు. అందుకని ఎవరు పెట్టరు, నేను పెడతాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్